सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఆదివారం మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలని భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో దావాదిగుంట గ్రామంలో ప్రతి ఆదివారం వినించుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా నూతన దంపతులు వచ్చినప్పుడు లేదా ఉన్నప్పుడు పుత్ర పౌత్రాభిరస్తు అని ఆశ్రయిస్తారు. అంటే పుత్రులు పనికిరానా, పుత్రులేనా, కొడుకులేనా, దేవుని ఆశీర్వాదం అండి అని ఒక సందేహం ఒకటి. రెండోది అంటే పుత్ర పౌత్రాభిరస్తు అంటే పిల్లలకు అంటూనే ఉండాల్సిందేనా, అదే విద్యులండి అని ఇంకొక సందేహం. రెండో వస్తుంది. పుత్రుడు పౌత్రుడు రెండవరా, మనవాళ్ళు మనవరాళ్ళు మునివాళ్ళు వీళ్ళు అనమాట. అంటే ఇప్పుడు పొద్దు పొద్దు ఉంటే ఇల్లంతా ఏమైపోవాలా, అదే ఆశీర్వాదం అండి అని చెప్పేది అని ఒక అనుమానం ఒకటి. కొడుకు లేదా కూతురు లేదా అని ఒక అనుమానం ఒకటి. ఇక్కడ మనకి ప్రమాణం అంతా కూడా వేదమేనండి. గుర్తుపెట్టుకొని వాళ్ళ ప్రమాణం అంతా కూడా వేదమే. వేదం అంటే శృతులు. వేదం ఎవరు రాసింది కాదు, అపౌరుషం అంటారు. శృతులు అంటే అండి, శృతి అంటే శృ అంటే వింటూ వినబడినది, వాళ్ళకి వినబడింది బయట వచ్చింది, అది శృతి అయింది. ధ్యానం చేస్తున్నాను అనుకోండి, నాకు అనేక భావాలు వచ్చాయి, నా చెవులు ఏదో ఉయ్యం చెప్పినట్టుగా అనిపించినప్పుడు ఆ భావాలంతా నేను మననం చేసుకుంటుంటూ దాన్ని ఉచ్చరిస్తాను. ఉచ్చరించడం శృతి, అనిపించడం శృతి. అంటే శృతి అంటే వేదం. దాంట్లో ఏం చెప్పాడు, మానవుడు సంతానాన్ని బలిసి పితృలను తీర్చుకోవాలని చెప్పాయి. అర్థమంటే వాడు పితృలను తీర్చు. ఎందుకంటే ఈ దేహం రావడానికి కారణం తండ్రే. తండ్రి దేహం కారణం తల్లి వచ్చింది. తండ్రి లేకపోతే నీకు సంతానం ఎలా కలుగుతుంది అని చెప్పాయి. అయితే బహుసంఖ్యలో బిడ్డలను వాడు చెప్పలే, మనం కల్పించుకుంటున్నాం అంతే. మన తదనంతరం మనకి పిండం పెట్టాలా, కొడుకు లేకపోతే అవి దక్కవని వారు చెప్పిన మాటల్లో ఎంతో లోతైన భావం ఉంది. గర్భధానం చేయాలంటే కొడుకులు ఉండాలి. దానిలో ఏమిటి లోతైన భావము అని అంటే, తమ జాతి సంతానము వంశము నిలవాలన్నది జీవులన్నిటికీ ప్రకృతిసిద్ధంగా ఉన్న కోరిక. మనుషులకే కాదు, చెట్లకి ఉంది కదండి. చెట్లు ఎందుకు అనేక పండ్లు కాయలు ఇస్తుంది, విత్తనాలు ఇస్తున్నాయి? ఆ చెట్లు బాగా వృద్ధి కావాలి. ఆ చెట్ల పక్కన పెట్టండి, గిల్ల చెట్టు కంప చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు అది ఎక్కడ, మన దేశం కాదు కంప చెట్లు, అది ఎక్కడ ఇతర దేశం ఎక్కడ దూచేసింది. ఎవడో వచ్చేటప్పటికి అదంతా దేశం మొత్తం కలుపునేసింది. అది బాగా విరవేగుతుంది, చెడు మా సంత బాగా వృద్ధి పొందింది అని దానికే కోరిక ఉంది కదా. మరి మనుషులకి కోరిక ఉంటుంది. యోజనాశక్తి గల మానవుడు మన సంతానాన్ని ఉత్తమంగా పవిత్రంగా రూపొందించి వంశానికి కీర్తి పుణ్యము గడించాలని ఆశించడం సహజము. నేను అనుకోండి, నా కొడుకులు పెడితే నా వంశాభివృద్ధి చేసుకుంటూ నాకు పేరు తేవాలని నాకు లేకుండా ఎలా ఉంటున్నాను? అది సహజం, ఎవరికైనా సహజమే. నా వంశం నిలబడాలి, నా పేరు నిలబెట్టాలి, నా పేరు ఫలానాడు పెట్టాలండి వీళ్ళు అనిపించుకోవాలి నాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది సహజం. అది స్వార్థం కాదా అంటే ఎవరికి ప్రమాదం లేని స్వార్థం. పైగా వారు కీర్తి గడిస్తే గతించిన పెద్దలు పైలోకానికి పొందేది ఏమిటి? ఇది మన ప్రశ్న వచ్చింది. నా కీర్తి వస్తే మా తాతముత్తాలకి ఏం పొందుతారు? ఉత్తమ వంశంలో ఇప్పుడు నా కొడుకున్నారు, నాకు గడపదానం చేశారు అనుకోండి, నా పెద్దవాళ్ళకి ఏం ముక్తి కలుగుతుంది? అది ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఉత్తమైన సంతానం కోసంగా ఉంటే వాడికి పితృడం తీరుతుంది చెప్పాడు. అంటే తండ్రి రుణం తీరుస్తుంది చెప్పాడు. ఇప్పుడు నాకు పితృడు అయితే మరి పైలోకాలు నా ముత్తాతలు వాళ్ళకి ఎలా మంచి జరుగుతుంది అని ప్రశ్న ఇక్కడ. అన్నప్పుడు ఉంటాడు, ఎప్పుడైతే ఉత్తమ వంశంలో
యోగభ్రష్టులైన ఉత్తమ సాధకులు జన్మిస్తారో తమ యోగాన్ని కొనసాగించుకుంటూ ఉత్తమమైన యోగి ఒక సన్యాసి జన్మిస్తే కొన్ని తరాల పెద్దలకి ముక్తి కలుగుతుంది. 42 తరాలు అంటారు కదండి. ఒక వంశంలో ఒక ఉత్తమైన వాడు జన్మిస్తే వీళ్ళకే కాదు, అటు ఇటు కూడా ఆ వంశకీర్తి నిలబడుతుంది. అది 10 మంది అసలు ఒక్కడున్నా చాలు అని ఆ ఆశీర్వాదంలో ఉన్న లోతైన భావము. ఇది ఋషులు చెప్పిన మాటే. అంతేకాకుండా సమాజంలో కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారనుకోండి, నాకు కిది చేయాలనుకోండి, మా పెద్దలకు మంచి జరిగింది అనుకోండి, నా బిడ్డల వల్ల ఈ సమాజానికి కూడా ఉపయోగపడతారు కదండి. అందుకని ఉత్తమ సంతానం. అందుకోసంగా మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఇలాంటి జగత్విత్తానికి దోహదం చేయడమే ప్రతి కుటుంబం యొక్క పవిత్ర కర్తవ్యమని పెద్దల యొక్క భావము. పుత్ర పౌత్రాభిలాష ఆ పుత్రులు ఎలా ఉండాలి, అటుతరాన్ని ఇటుతరాన్ని ఉద్ధరించే విధంగా ఉండాలి, యోగ ద్రష్టులై ఉండాలి. భ్రష్టులు కాదండి, యోగ ద్రష్టులై ఉండాలి. ఉన్నప్పుడు సమాజానికి కూడా మేలు జరుగుతుంది. అందుకంటే వివాహ వ్యవస్థ వచ్చింది. ఎందుకు వివాహ వ్యవస్థ వచ్చిందంటే, ఎందుకు సంతానం కలగాలంటే ఈ సంతానం సమాజానికి ఇదే విధంగా ఉపయోగపడాలి. అందుకని గురుకులంలో అసలు పంపించేస్తారు 5 ఏళ్ళు. అప్పుడే 12 ఏళ్ళు చేసిన తర్వాత వాడికి ఎంత జ్ఞానం ఉంటుంది. అటువంటి వాడికి కానీ నా కూతురునో మా చెల్లెల్లో ఇస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. ఎందుకంటే వాడు ఉత్తమ భావన ఉన్నాయి కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం సైక్రోటానిక్ స్టడీస్. వాళ్ళు ఎప్పుడైతే మంచి మంచి ఆలోచన ఉంటుందో సంతానంలో కూడా అటువంటి మంచి ఆలోచన సంతానం కలుగుతాడు. ఎలా కలిగాడంటే ప్రహ్లాదుడు స్వతహాగా రాక్షసుడు వంశమే కదా. మరి ఎందుకు అంత భక్తిపరుడు అయ్యాడు? గర్భంలో ఉండేటప్పుడు ఏ విన్నాడు? నారదుడు చెప్పిన సత్సంగం విన్నాడు. అందువల్ల రాక్షస వంశంలో పుట్టినప్పటికి కూడా మరి ఎంత భక్తిపరుడు అయినాడు. అందుకు గర్భంలో ఉండేవాళ్ళు 5వ నెల నుంచి హర్రర్ సినిమాలు కానీ నవలలు కానీ చదవకుండా ప్రశాంతంగా ఉండాలి. అందుకని 7 నెలల్లో అమ్మగారికి పంపించేస్తారు. ఎందుకు అత్తగారి ఇంట్లో ఉంటే గదలు ఉంటాయి కదా, దాని మైండ్ డిస్టర్బింగ్ ఉంటుంది అనేసి 7 నెలలు సేవ చేసి పంపించేస్తారు. అటువంటి పని చేయరు కదా, ప్రశాంతంగా ఉంటారు కదా. అప్పుడు గర్భంలో పిండం కూడా ప్రశాంతంగా ఉంటుందని ఉద్దేశించి పెట్టారు. ప్రతి ఒక్కటి గాజుల తొడగలు కూడా ఈ నరాలకి ఎందుకు మట్టి గాజులు వేస్తారు? నరాలకి దానికి ఒక సంబంధం ఉంటుందండి, అందుకు ఎక్కువ గాజులు వేస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఆచారంలోనే సైన్స్ ఇమడబడి ఉంది. కాబట్టి ఇక్కడ అదే జన్మ సార్థకత. ఏది? సమాజానికి ఉద్ధరింపబడే సంతానం కలగడమే బాధ్యత, అది సార్థకత. ఇలాంటి వంశోద్ధరగిన పెద్దల భావం. అలా కాకుండా ఇలాంటి వంశోద్ధరగిన బిడ్డలు జరగడమే ఆశీస్సులతో సూచించబడిందే కానీ కేవలం కోడి పిల్లల్లాగా సంఖ్య ప్రధానం కాదని ఇక్కడ తలతరాదు. అదే ప్రధానమని తలతరాదు. ఎందుకు వాళ్ళు ఆశీర్దిస్తున్నారంటే ఇందుకోసం వాళ్ళు ఆశీర్దిస్తున్నారు. ఎందుకంటే బహుళ సంతతి దరిద్ర లక్షణం పలు చోట్ల ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది. దానికి కుచేరుడు చెప్పుకోవాలి. అధిక సంతానం ఉంటాయంటారు కదా. అంటే అధిక సంతానం ఉన్నప్పుడు దరిద్రమే. ఎంతమంది పోషిస్తాం? సంపాదించి ఇంత, తినేవాళ్ళు అంత, ఎలా వీలవుతుంది? పవిత్రమైన ధర్మాచారం లేని బిడ్డల వలన పితృదేవతలు కూడా అదొకటి పాలవుతారు అని శాస్త్రం. నువ్వు శ్రద్ధతో ఆ పిండ ప్రదానం చేయకపోతే అది వ్యర్థం. పిండ ప్రదానం చేయాలనుకోండి, ఏదో విధి లేక గది లేక చేస్తామనుకోండి, ఉపయోగం ఉండదు. శ్రద్ధతో చేస్తే అది ఉపయోగం ఉంటుంది అని శాస్త్రం చెప్పింది. భగవంతుని యందు నిజమైన భక్తి లేని వారికి కర్మాచరణ ఫలితం శూన్యమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ అన్ని నిజమైన పదం వాడతాడంటే భక్తి ఏంది? నిజమైన భక్తి భక్తి అని మన నిజమైన పదవి వచ్చాడు ఎక్కడ అంటే మన అబద్ధం ఉందని అర్థం.
ప్రదర్శన చేస్తాడు అని అర్థం. అందుకని నిజమైన భక్తి లేని వాడికి కర్మాచరణ ఫలితం శూన్యము. మనసులో పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని భజనలు, ఎన్ని సత్తంగా చేసినప్పటికీ కూడా ఫలితం మాత్రం జీరో. అందుకే నీ భావం సరిదిగా పెట్టుకో, త్రికర శుద్ధిగా పెట్టుకో. మనసా వాచా కర్మణ, మనసులో ఏం తెలిసావో అదే మాట్లాడు, అదే పని. తేడా ఉండకూడదు. ఇంకా కపటం లేకుండా ఉండమని అర్థం అండి. కపటం ఉండకూడదు. కపటం వల్ల నష్టపోయేది ఎదుటివాడి కాదు, మనకే నష్టం. బాగా ఆలోచించండి. నేను బాగా కోపంగా ఉన్నాను అనుకోండి, ప్రశాంతంగా ఉన్నాననుకోండి, ఎవరికి నష్టం? నాకే నష్టం. నేను తిట్టా కూర్చుంటాను, నాతో వెళ్ళిపోయినా అనుకోండి, ఇంకా ఉడికిపోతుంది. అందుకే చెరపొకరా చెడేదవు అని సామెత ఉంది కదండి. అందుకే ఇక్కడ భక్తి లేకపోతే నువ్వు ఎంత కర్మాచారం పనిచేసినా అది శూన్యమని ధర్మశాస్త్రం చెబుతున్నాయి. దానికి ఉదాహరణ విశ్వామిత్రుడు కావచ్చు, ఇప్పుడు కౌశికుడు కావచ్చు. ఎంతమంది అంటారండి? ధర్మవ్యాధుడు అన్నాడు, మాంసం అమ్ముతా ఉన్నాడు. మరి ఎంతమంది కీర్తి వచ్చినకి? ఆ కౌశికుడు ఒక ఇంటికి భక్తి భిక్ష పడిగారు. ఆ వచ్చి భర్తకు సేవ చేశారు, అన్నం పెట్టింది. అప్పుడేమండింది అని కోపంగా చూశాడు. నేను పక్షుడు కాదు, నేను బస్సు మీదని అడిగాను. నీకంటే తెలుసు బట్ట ఆమె తపస్సు చేసిందా, రోజు గుడికి గంట వాయించిందా, తన ధర్మాన్ని నిర్వర్తించింది. అది ఇక్కడ చెప్పడం. ఇద్దరు లేక ముగ్గురు బిడ్డలు కలిగాక దంపతులు అన్నా చెల్లెళ్ళు ఉండాలట. ఇది శాస్త్రం. కారణం పరిమిత సంఖ్యలో బిడ్డలుంటే తల్లిదండ్రులు తెలుసు కదా వాళ్ళకి ఇప్పుడు చదువు చెప్పాలంటే ఎప్పుడు కష్టపడి 4 బిడ్డలు ఉన్నారంటే చదువు చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు కాస్త కథ అవుతుంది. అందువల్ల ఇద్దరు లేక ముగ్గురని గవర్నమెంట్ చెప్పింది. తర్వాత ఒకరు లేక ఇద్దరు అన్నారు. ఇప్పుడు ఒకడే అందరూ. వాళ్ళ సైజు పోయికిస్తే చాలనైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే తమ శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ విషయాన్ని రామకృష్ణ పరమహంస ఎన్నో సందర్భాల్లో మనకి బోధామృతంలో అందించున్నాడు. ఏది ఈ గృహ జీవితం గురించి, పిల్లల పెంపకం గురించి, సంతానం కనడం గురించి అన్నీ కూడా మన బోధామృతం ఉదాహరణ రూపంలో అన్నీ వస్తుంది. ఇది పుత్ర పౌత్రాభివృద్ధి అంటే ఏదో గట్టిగా సంతానాన్ని కలవనో లేకపోతే కొడుకులే కలవనో అనే ఉద్దేశం కాదండి. వంశాన్ని ఉద్ధరించాలని ప్రతి ఒక్కడికి సంకల్పం సహజంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సంతానం ఉత్తమ సంతానంగా మనం కలిగి ఉంటేనే ఇటు 42 తరాలు ఇటు క్షేమంగా ఉంటారని, అలాగే సమాజం కూడా క్షేమంగా ఉంటుందనేసి వీళ్ళు ఆచరించడం యొక్క ముఖ్య ఉద్దేశము. అది ఈరోజు మనకి రెండింటి ద్వారా, ఒకటి బలిశాస్త్రము వివరణ, 2 పుత్ర పౌత్రాదేశంలో కనగన దానిలో అంతరంగ దాగి ఉన్న సత్యము నుండి ధర్మం అనేది. అది ఈరోజు మనకి మాస్టర్ గారు తెలియజేశారు. స్వస్తి. श्री सच्चिदान सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदान सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।